నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 107వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ఇందులో 31వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. పిల్లలు చూడండి, ఈ వాక్య భాగంలో ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన నరులకు చూపించిన కృపను బట్టి వారు కృతజ్ఞతాస్తుతి చెల్లించుదురుగాక అనే మాట. అంటే మనం మేలులు పొందుకోవడం మాత్రమే కాదు, మన మీద ఒక బాధ్యత ఉంది, ఒక కర్తవ్యం మనకుంది. అదేంటంటే ఆయనను స్తుతించడం, ఆయనను మహిమపరచడం. ఎందుకు స్తుతించాలి, ఎందుకు మహిమపరచాలి అనే విషయానికి వస్తే ఈ వాక్యంలో స్పష్టంగా మనకు ప్రత్యక్షమవుతుంది. నరులకు ఆయన చూపిన కృపను బట్టి. అవునండి, ఈ రోజున మన సజీవులుగా నిలిచి ఉన్నాము అనంటే, ఇలా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డాము అనంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము అనంటే, జీవాధిపతి అయిన ప్రభు యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నెడలో మనం దాచబడి ఉన్నాము అనంటే, వీటన్నిటికీ ఇంకా కూడా తలంచుకుంటే ఎన్నో. వీటన్నిటికీ కారణం మన స్థితి సామర్థ్యతలను బట్టి, మనకున్న కులగోత్రములను బట్టి, బలము బలగాన్ని బట్టి కానే కాదండి, కేవలం ఆయన కృప.
ఆయన కృప లేకపోతే ఈరోజు మనకు మనుగడ లేదండి. ప్రతిదినం ప్రతి క్షణం మనం తలంచవలసింది ఆయన కృపకు, ఆయన యొక్క వాత్సల్యమునకు మనం ఆయనకు కృతజ్ఞులం, ఆయనకు స్తుతి చెల్లించబద్దులం అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతినిత్యము ఆ కృపను బట్టి స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి, ఆయనను మహిమపరుస్తూనే ఉండాలి. ఏదో దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరము సమకూర్చబడ్డప్పుడు, సమాజంగా మనం కూడుకున్నప్పుడు, సహవాసంగా మనం నిలిచినప్పుడు మాత్రమే కాదు. ఇది వ్యక్తిగత అనుభవం అండి. సంఘంతో కూడి కలిసి చేసే కార్యక్రమం మాత్రమే కాదు. సహవాసంగా కూడుకున్నప్పుడు మాత్రమే మనం చేయదలిచిన కార్యము కాదు. ఇది వ్యక్తిగత అనుభవం. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నాము దేవుని దగ్గర నుంచి. పలు విధాలుగా ఆయన కృపను మన ఎడల ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన కృపను మన ఎడల సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. ఆ కృప చేతనే మనల్ని ఆయన హక్కును చేర్చుకొని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సంతృప్తిని కలిగిస్తున్నాడు, సమాధానాన్ని కలిగిస్తున్నాడు. ఆయన మనల్ని సాగనంపుతున్నాడు కూడాను. ఎన్నో పర్వతాలు, ఎన్నో లోయలు మన ఎదుట నిలిచినప్పుడు ఆయన కృపను బట్టియే మనకు శక్తిని అనుగ్రహించి, వివేకమును అనుగ్రహించి, ధైర్యమును అనుగ్రహించి, ఆయనే మనకు తోడుగా నిలిచి, అగాధాలు దాటించి, శిఖరాలు ఎక్కించి, మనల్ని ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ నిలిచిపోకుండా సాగిపోయే ఆ అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన నరులకు చూపిన కృపను బట్టి, పిల్లల మన పితరుల జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు ఆ కృప పొందుకున్న వారి జీవిత అనుభవాల్లో మనం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవాలు మనకు కనబడుతాయండి. కృప పొందిన నోవాహు కానివ్వండి, కృప పొందిన దావీదు కానివ్వండి, కృప పొందిన పౌలు కానివ్వండి, ఒకరేంటి, ప్రతి నరుడు కూడా ఆ కృప చేతన నడిపించబడాలి. అయితే ఆ కృపను పొందుకుని వారి అనుభవాలలో ప్రత్యక్షమైన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తే ఈరోజు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు, మనం ఈ రోజున నడిపించబడుతున్న మార్గాలు కూడా అవి ఆశ్చర్యకరమైన మార్గాలే. మన పితరుల చరిత్రలో మనం చూస్తే దేవుడు కృప పొందిన నోవాహుని ఆశ్చర్యకరంగా ఆదుకున్నాడు. కృప పొందుకొనిన దావీదుని ఆశ్చర్యకరంగా ఆదుకున్నాడు. కృప పొందిన పౌలుని ఆశ్చర్యకరంగా ఆదుకున్నాడు. ఆయన సంరక్షించాడు. సజీవునిగా వారిని ఆయన మరి నడిపించిన చరిత్రను మనం చదువుతూ ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనం ఎంత స్తుతిస్తున్నాం, ఆయన్ని ఎంత ఆరాధిస్తున్నాం, ఎంత మహిమపరుస్తున్నాం అనేది ఒక ప్రశ్న. మీరు 28వ వాక్యంలో మనం గమనించినప్పుడు చక్కటి అనుభవం మనకు కనిపిస్తుంది. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఎందుకు వారు కృతజ్ఞులై ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను మహిమపరచాలి అనంటే వారి బ్రతుకులో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి అనేది ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిది. నిజమే, ఆనాడు ఈనాడు కూడాను ఎన్నో పర్యాయాలు మనం ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, ఎన్నో పర్యాయాలు ఆయన సన్నిధిలో విన్నపించుకున్నప్పుడు, అనేక విషయాల నిమిత్తమై ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు, మనుషులు ఒకవేళ మనకు దూరమైన, మనుషుల ఆప్యాయతలు మనకు కరువైన, దేవుని కృప మనకు దూరం కాలేదండి. రోగాల మధ్యలో, తెగుళ్ల మధ్యలో, ఆపదల మధ్యలో, ఆవేదనల మధ్యలో, ఆక్రందనల మధ్యలో, ఆటుపోటుల మధ్య మనం ఆయన సన్నిధిలో అర్జించినప్పుడు ఆయన మనం దాటుకొని పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆయన తమ ముఖాన్ని చాటువేసుంటే మన పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని లెక్కించక మనల్ని తోలనాడి ఉంటే మన పరిస్థితులు భయంకరంగా ఉండేవి. కానీ నా ప్రియమైన సహోదరులారా, శ్రమకు తాళలేక ఆయనకు మొరపెట్టినప్పుడు వారిని ఆ శ్రమలలో నుండి ప్రభు వారిని ఆపదలలో నుండి విడిపించాడు. ఈనాడు మనల్ని కూడా విడిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజున మన కన్నీళ్లు తుడిచిన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఆపదలు తొలగించిన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఆ శ్రమలలో ఆదరణగా నిలిచి ఆ శ్రమల కొలిమిలో నుంచి మనం తప్పించిన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాము? ఆయన మన దగ్గర ఏమీ కోరట్లేదు. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు,
లేకపోతే సిరి సంపదలు మనం ఇచ్చే కానుకలు ఆయన కోరట్లేదు. కానీ మన హృదయంలో కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించే ఆ స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరే ఆ స్తుతిని, ఆ కృతజ్ఞతని మనం కలిగి ఉన్నామా అనేది మనం గుర్తించుకోవాలి. మనకు ఆపదలో నుంచి తప్పించబడిన ఆ 2-3 రోజులు కానివ్వండి, ఆ కొద్ది గడియలు మాత్రమే మనలో ఏదో తీరని కృతజ్ఞత ఉంటుంది. ఆ తర్వాత మరల లోకంలో యథాతథ. నా ప్రియమైన సహోదరులారా, అలా కాదు. కానీ మన జీవితాంతం, మన బ్రతుకు దినములన్నిట మనం కృతజ్ఞులమై ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరచబద్దులం. ఎందుకంటే మనము శ్రమకు తాళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మొర ఆయన ఆలకించి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడు. మన పితరుల చరిత్రలో మనుష్యుని గురించి మనం చదువుతామండి. మనుష్యుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి ఆయనను హింసించుచున్నప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు. దేవుడు ఆ శ్రమలలో నుంచి అతనిని విడిపించి మరలా యెరూషలేమునకు ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు యెహోవాయే దేవుడని అతడు తెలుసుకొనిను అని మనం చదువుతామండి దినవృత్తాంతాల గ్రంథంలో. అంటే ఆ శ్రమలలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం దాటుకొని పోయేవాడు కాదు. క్రొత్త నిబంధన భక్తులైన పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వాడు స్తుతించి ఆరాధించి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడండి. వారిని ఆ శ్రమలో నుంచి వారిని విడిపించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా చరిత్రలో భక్తులను మనం చూసినప్పుడు వాళ్ళు శ్రమలలో మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించిన దేవుడిగా కనిపిస్తాడు. వాళ్ళు కూడా కృతజ్ఞులై వాళ్ళు బ్రతికినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. మరి ఆ దిశగా మనల్ని మనం మలుచుకోవాలి, మార్చుకోవాలి, కృతజ్ఞులమై మనం ముందుకి వెళ్ళాలి అనేది ఈ పాఠం మనకు నేర్పుతుంది. ఇంకొక మాటని 35వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సత్తుగల భూమిని, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధిని పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. పురులారా చూడండి, ఈ 35వ వాక్యంలో ఎంతో శ్రేష్టమైన మాట మనం చూస్తున్నామండి. అదేంటంటే ఎండిన నేలను నీటి ఊటల గల చోటుగా ఆయన మార్చాడంటండి. నిజమే, మన బ్రతుకులో కూడా ఎండిన అనుభవాలలో ఇక ఇవి చేతికి రావు, ఇక ఉపయోగపడవు, దీనివల్ల మనకు ఆశీర్వాదం కలగదు అనుకొనిన ఆ అనుభవాలని నీటి ఊటలు గల చోటుగాను అచ్చట వారు నివాసపురములు ఏర్పరచుకొనున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి సస్యఫలములను అనుభవించినట్లుగా ఆయన చేశాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు వాళ్ళకి చేశాడు, అంతటితో ఆపివేశాడు కాదు. ఈనాడు మన జీవితంలో కూడా ఇక దీని వలన ఫలము రాదని నిరుత్సాహపడిపోయిన, నిరాశపడిపోయిన అనుభవాలలో ప్రభు మనకు ఒక నీటి ఊటను కలిగించినట్లుగా, మరలా దానికి సారమును అనుగ్రహించినట్లుగా మనకు దీవెనను అనుగ్రహించాడు. మనం ఆలోచించాలండి. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, అన్నయ్య ఈ విషయంలో ఇక మేలు కలగదు అని అనుకున్నాము, ఇతగాడు ఇక మారడు అని మేము అనుకున్నాము, మరలా నా కుటుంబం చక్కబడదు అని నేను అనుకున్నాను, ఇలా చెప్తుంటారండి. మరి ఇప్పుడు ఏమైంది? మబ్బు విడిపోయినట్లుగా చీకటి విడిపోయింది, దరిద్రత తొలగిపోయింది, ఆ నిస్సారమైన పరిస్థితులు తొలగిపోయాయి. మరలా నీటి ఊట కలిగినట్లుగా, సారవంతమైన అనుభవాలు కలిగినట్లుగా ప్రేమ అనురాగాలు వెల్లువిరిశాయి. కుటుంబం కట్టబడింది, వ్యక్తులు మార్చబడ్డారు, చేతికి రానివి ఈ రోజున మేము అనుభవించగలుగుతూ ఉన్నాం, ఆశీర్వాదకరంగా నిలవగలుగుతున్నామని అనేక మంది చెప్తుంటారు. నిజమే. మరి నేను ఒక మాట చెప్తున్నాను, ఈ మాటలు వింటున్నప్పుడు నీ అంతరాత్మ నీకు తెలియపరుస్తుంది నీ నిరుత్సాహపు, నిస్సహాయపు పరిస్థితులలో ఆయన చేసిన మేలులు. అందుకే ఆయన్ని స్తుతించాలి, అందుకే ఆయనను ఆరాధించాలి, అందుకే ఆయనను మహిమపరచాలి. ఒక సమృద్ధిని ప్రసాదించిన ఆ గొప్ప దేవునికి. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది 41వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలే
వృద్ధి చేసెను. స్తోత్రం కలుగునుగాక. ఈ 41వ వాక్యంలో మనం గమనించినప్పుడు దరిద్రుల యొక్క బాధను తొలగించి వారు లేవనెత్తెను. నా ప్రియులరా, ఆ కృంగిన వేళ నాకెవరున్నారు, నేనేం చేయగలను, నా వల్ల కాదు కదా, ఇక నా జీవితం ఇంతే అన్నట్లుగా కృంగిపోయిన అనుభవాలలో ఉన్న వారిని ఆయన లేవనెత్తువాడట. ఆయన చేతిని పట్టుకొని మనం లేవనెత్తుతాడు. మన బలహీనతల నుంచి మనం లేవనెత్తుతాడు. ఆ కృంగిన పరిస్థితులలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. సమభూమిపై ఆయన మనలను నిలుపుతాడు. ఉన్నత స్థలములపై ఆయన మనలను నడిపిస్తాడు. ఎన్ని సందర్భాలలో మనం కృంగినప్పుడు, కృషించిపోతున్నప్పుడు, ఎవ్వరికి చెప్పుకోలేని మోగవేదనతో నలిగిపోతున్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తిన అనుభవాలు మనకు జ్ఞాపకం ఉన్నాయా? నేనున్నాను అని ధైర్యపరిచిన ఆ క్షణాలు, నేను ఉన్నాను అని మనల్ని వెనుతట్టిన ఆ మధురమైన ఘడియలు జీవితంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అలా మర్చిపోయిన వారమే అయితే మనం అంధకారమయమైన హృదయం కలవారమని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. మరి ఈ కీర్తన 31లో వ్రాయబడినట్లు ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి మనం ఆయన కృతజ్ఞత స్తుతి చెల్లించాలట. మనల్ని పోల్చుకోవాలి. ఎవరికో చేశాడని కాదు, మనకేం చేశాడు, మనం ఈ రోజున ఎలా బ్రతుకుతున్నాం, మనం ఏ స్థితిలో ఈ రోజున ఉండగలుగుతున్నాం, ఇంత సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా మనం నిలవగలుగుతున్నామంటే ఇది ఎవరి కార్యం? తలంచి. నేను 3 విషయాలు మీకు చెప్తూ వచ్చాను. శ్రమకు తాళుకోలేక వాళ్ళు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆ ఆపదలో నుంచి ఆయన వారిని విడిపించాడట. 2వది, ఎండిన భూమిని నీటి ఊటలు గల చోటుగా మార్చి అచ్చట వారికి నివాస స్థలములను ఏర్పరిచి పొలములో విత్తనములు నాటుకునేటట్లు చేసి ద్రాక్ష చెట్ల యొక్క సస్య ఫలమును అనుభవించేటట్లు దేవుడు వారికి కృప చూపించాడట. 3వది, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తి వారి వంశాన్ని మందవలి వృద్ధి చేశాడట. దరిద్రులను చెప్పుకుంటున్న వారిని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. వారిని మందవలే వృద్ధి చేసి ఆశీర్వదించాడు. అందుకే నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి, మీకు వందనాలు. మా బ్రతుకుల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో మేము లెక్కించలేనివి, మా ఊహకు అందనివి, కానీ మేమే మర్చిపోయిన స్థితిలో ఒక్కొక్కసారి మీకు చెల్లించవలసిన అంత స్తుతిని మేము చెల్లించలేకపోతున్నాం, మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. ప్రభువా, మరొకసారి మేము తీర్మానం చేసుకుంటున్నాం నాయన, మేము కృతజ్ఞులమై జీవితాంతం మీ సన్నిధిలో మేము స్తుతించడి వారముగా మమ్మల్ని ఒక్కొక్క ఆయుత్తపరచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. నా దేవుని కృప మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.